నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను జ్ఞాపకం ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, దించండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. వెరీ నైస్, మీరు వాడుతున్నారు, సంతోషం. రాబోయే ఇప్పటికీ 403 సర్వీసులు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు 500 అవుతాయి. మొత్తం 700 ఉన్నాయి. ఇంకా 2 నెలల లోపల మీరెవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని మీరు ఏ పేరుతోన్నా పిలవండి, నేను పలకతా. మీరు హాయ్ అంటే నేను పలకతా, బాబు అంటే పలకతా, కావాలంటే సిబిఎన్ అంటే పలకతా. అక్కడి నుంచి మీ పని చేసే బాధ్యత నాది. మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నాది. జవాబుదారీతనాన్ని పరిపాలనలో తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు కూడా తోక తిప్పడం లేదు. ఎందుకంటే అన్నీ అర్థమైపోతాయి. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు మీరు ఈ సమస్య చెప్పారంటే, మీ సమస్య న్యాయపరమైందంటే అది జరిగి తీరుతుంది. అయితే మీరు కొట్టుకొని మీ ఇంట్లో కోర్టుకు పోయి ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం కావాలంటే సమస్య ఉంటుంది. అందుకే అలాంటివి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అవి కూడా చాలా ముఖ్యం. నేను అందుకని అన్ని సమస్యల్ని అనలైజ్ చేస్తున్నా. అన్ని కూడా రికార్డ్ అయిపోతాయి. ఆఫీసర్లు తప్పు చేసిన రికార్డ్ అవుతాయి. మీరు గొంతెమ్మ కోరిన రికార్డ్ అవుతుంది. జెన్యూన్గా ఉంటే మాత్రం మీ చంద్రన్న సిబిఎన్ మీతోనే ఉంటాడని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఊహించారా వాట్సాప్ గవర్నెన్స్లో మీ పనులు అవుతాయని ఆలోచించారా? ఏమమ్మా ఆలోచించారా మీరు అడుగుతున్నా. అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఇంకొక మాట కూడా చెప్తున్నా, నన్ను మోసం చేయాలంటే మాత్రం నేను మోసపోను. ఈ విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఆధారం ఉందా లేదా తెలుసా? అవునని అడుగుతున్నా మిమ్మల్ని. మాకు ఆధార్ తెలిసిన చేలు పైకెత్తండి. అందరికీ తెలుసు. ఇంకా డూప్లికేషన్ లేదు, మోసాలు లేవు. మీ ఆధార్ని బేస్ చేసుకొని మీకు ఏ పనైనా చేస్తా. 2, మీ ఆధార్ని బేస్ చేసుకుని మీ కుటుంబాన్నంతా ఒకటిగా తీసుకొస్తున్నా. ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారో ఆలోచిస్తున్నాను. అందరినీ పెట్టి ఆ తర్వాత మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నా. రేపు మీకు ఏదైనా వరద వచ్చిందంటే మీ ఇంటికి తిండి పంపించాలంటే ఇప్పుడు మా ఎంఆర్ఓనో తహసీల్దారో ఎత్తుకుంటా వస్తున్నారు. కానీ రేపు డ్రోన్ పెట్టి ఫోన్ చేసి మీ ఇంటి మీదకే పంపిస్తా. ఇంకెత్తుకునే పని లేదు. కాబట్టి అప్పుడేమవుతుందంటే డూప్లికేషన్ లేదు. కేంద్రం ఇచ్చే పథకాలు, రాష్ట్రం ఇచ్చే పథకాలు అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా. మీకుండే భూమి, వ్యవసాయం, వ్యాపారం, లేకుంటే ఒక చిన్న ఉద్యోగం అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వడం నా బాధ్యత. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ముసలి వాళ్ళంటే ఇంట్లో వాళ్ళకి భారంగా ఆలోచించేవాళ్ళు. కానీ నేను ఒకటే ఆలోచించా, నేను ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఆలోచించి ముందుకు వచ్చాను. ఈరోజు మీ పెద్ద కొడుకు ఉన్నప్పుడు మీరేమీ అధైర్యపడవలసిన అవసరం లేదు. నేను ఇచ్చే పింఛన్ వల్ల మీ కోడళ్ళు మీకు మర్యాద ఇస్తున్నారు. అవునా కాదా? పిల్లలు, మనవరాళ్ళు, మనవాళ్ళు మర్యాద ఇస్తున్నారు. అవునా కాదా? అదే మరి ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఒక భద్రత ఉంది. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళిద్దరిని చూశాను. వాళ్ళిద్దరిని చూస్తే సంవత్సరం అంతా 100 రోజులు కష్టపడి కూలి పని చేస్తే వాళ్ళకు వచ్చేది 30,000.
నేను నెలవారీగా ఇచ్చేది 4,000 అంటే 12 నెలలంటే 48,000 రూపాయలు నేను ఇస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా వరకు మీకు ఒక భద్రత వస్తుంది. దీని తర్వాత ఆలోచించాను, జీవితాంతం పేదవాళ్ళుగానే ఉండాలన్నా, పేదవాళ్ళుగా పుట్టడం, పేదలుగానే జీవించడం, మళ్ళా చనిపోయేటప్పుడు పేదలుగానే చనిపోవడం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మేము ఆలోచించాం, ఒకప్పుడు సంపద సృష్టించాలి, మార్గాలు ఏంటని ఆలోచించాం. అప్పుడే నేను పరిశ్రమలు ప్రోత్సహించాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆలోచించాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నాం. ప్రైవేట్ వ్యక్తులు ఒక రోడ్ వేసి, ఒక టెలికాం సర్వీసులు ఇచ్చి, కరెంట్ స్టేషన్లు పెట్టి తద్వారా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేశాం. దీనివల్ల చాలామందికి డబ్బులు వచ్చాయి. అదే మరి మనకు వస్తువులు వచ్చాయి. ఒక నేషనల్ హైవే ఉంది, ఆటోలో పోతే డబ్బులు లేదు, ఎడ్ల బండి మీద పోతే డబ్బులు లేదు, స్కూటర్ మీద పోతే డబ్బులు లేదు, కార్లు లారీలు బస్సులు పోతే డబ్బులు వసూలు చేస్తారు. తప్పేంటి దాంట్లో? వాళ్ళకు కూడా లాభం. లాభం ఏంటి? రోడ్డు బాగా లేకపోతే పెట్రోల్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ వస్తాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు శుభ్రమైన రోడ్లు ఉన్నాయి, దర్జాగా పోతున్నారు, వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కొత్తగా తీసుకొచ్చాను, దేశంలో ఎక్కడా లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ఉంటాం, ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. మనం ఒక అవగాహన పెట్టుకొని ఏ విధంగా మీ జీవితాల్లో వెలుగు తేవాలని ఆలోచిస్తున్నా. ప్రజలే క్యాపిటల్. నేనున్నాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జిల్లాకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు బాలయోగి, ఒక మంచి మిత్రుడు. బాలయోగి విషయంలో మీరు చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇక్కడ లా చేశాడు. లా చేస్తే నేను ఆయన్ను గొప్పతనాన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో స్పీకర్గా దళితుడిని ఎంపిక చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు హిందీ రాదు బాలయోగికి. అందరూ అన్నారు హిందీ రాదని. నేనన్నా హిందీ రాదు కానీ కామన్ సెన్స్ ఉంది, మంచితనం ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తాడని చెప్పాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్గా రాణించిన వ్యక్తి బాలయోగి. ప్రజల మనిషి బాలయోగి. ఇక్కడ నేను చూసేవాడిని విద్య విషయంలో, ఆరోగ్య విషయం, రోడ్లు కానీ ఈ వంతెన ఇప్పించిన వ్యక్తి కూడా బాలయోగి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 96 మీరు మర్చిపోతారు కానీ 96 సూపర్ సైక్లోన్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ముమ్మడి వరం ఎప్పుడో మర్చిపోలేను. నేను ఆ రోజు మా కలెక్టర్ చెప్పాడు అప్పుడు నాకు, సార్ మీరు ఏం బాధపడక్కర్లేదు, ఏమీ కాలేదంటే, తెల్లవారితో ఫోన్ చేసి అడిగితే ఏమీ కాలేదంటే, కలెక్టర్ నువ్వు కాకినాడ కలెక్టర్ బంగ్లాలో ఉన్నావు, బయట వచ్చి చూడు ఏమైందో తెలుస్తుందని నేను అప్పటికే రాజమండ్రికి వచ్చి దిగాను. నాకు మా ఆర్మీ వాళ్ళు అన్నారు, మీరు విఐపి ముఖ్యమంత్రి, మీరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు, మీ ప్రాణం ముఖ్యం,